సోషల్ మీడియా దిగ్గజం మెటాకు అమెరికాలో మరొక భారీ ఎదురు దెబ్బే తగిలింది. పిల్లల భద్రత విషయంలో తన ప్లాట్ఫామ్లు కలిగిస్తున్న ప్రమాదాల గురించి ప్రజలను హెచ్చరించడంలో విఫలమైందన్న ఆరోపణలపై న్యూ మెక్సికో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మెటా మరొక $567 మిలియన్ జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది. అంటే భారత కరెన్సీలో ఈ మొత్తం దాదాపు 4,700 కోట్లకు పైమాటే. ఇప్పటికే విధించిన జరిమానాతో కలిపితే మెటాపై మొత్తం ఆర్థిక భారం $942 మిలియన్, అంటే భారత కరెన్సీలో సుమారు 7,800 కోట్లు. న్యూ మెక్సికో న్యాయమూర్తి ఇచ్చిన ఈ తీర్పులో మరొక కీలక అంశం ఉంది. పిల్లలపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ప్రభావాన్ని ఆయన సాధారణ సమస్యగా కాకుండా పబ్లిక్ న్యూసెన్స్గా పేర్కొన్నారు. అంటే ఒక సంస్థ లేక వ్యవస్థ కారణంగా ప్రజల ఆరోగ్యం, భద్రత, సామాజిక సంక్షేమంపై విస్తృత స్థాయిలో ప్రతికూల ప్రభావం ఏర్పడితే దాన్ని పబ్లిక్ న్యూసెన్స్గా పరిగణిస్తారు. మెటా ప్లాట్ఫామ్ వల్ల పిల్లలకి కలుగుతున్న మానసిక నష్టం, లైంగిక దోపిడీ ప్రమాదాన్ని ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్యంతో న్యాయమూర్తి పోల్చారు. మెటాకు చెందిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి ప్లాట్ఫామ్లు పిల్లలకి ప్రమాదకరమైన కంటెంట్ను చేరవేయడంతో పాటు లైంగిక నేరగాళ్లతో పరిచయం ఏర్పడే పరిస్థితులు కూడా కల్పిస్తున్నాయని న్యూ మెక్సికో రాష్ట్ర అధికారులు ఆరోపించారు. 2023లో రాష్ట్ర అటార్నీ జనరల్ కార్యాలయమే ఈ కేసును కోర్టులో దాఖలు చేసింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పనిచేసే సిఫార్సు అల్గారిథంలు యువ వినియోగదారులు చూస్తున్న కంటెంట్ను ఆటోమేటిక్గా ఎంపిక చేస్తున్నాయి. ఈ విధానంలో పిల్లలను హానికరమైన కంటెంట్, ప్రమాదకరమైన వ్యక్తుల వైపు మళ్లించే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయట. కేసు తొలి దశలో మెటా న్యూ మెక్సికో చట్టాలను పలుమార్లు ఉల్లంఘించిందని కోర్టు గుర్తించింది. ముఖ్యంగా మెటా సిఫార్సు వ్యవస్థలు యువ వినియోగదారులను ప్రమాదకరమైన కంటెంట్, పరిచయాల వైపు స్టీర్ చేస్తున్నాయని విచారణలో తేలింది. తాజాగా జరిగిన రెండో దశ విచారణలో ఈ ప్రభావం సాధారణ ప్రజా భద్రతకు సంబంధించిన సమస్య స్థాయికి చేరుకుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. పిల్లలకి ఇప్పటికే జరిగిన నష్టాలను తగ్గించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేద్దామని కోర్టు ఆదేశిస్తోంది. ఈ నిధిలో సుమారు $420 మిలియన్ పిల్లల మానసిక, ప్రవర్తన, ఆరోగ్య సమస్యల చికిత్స అందించే క్లినికల్ ప్రోగ్రాంలు, నిపుణుల సేవకు వినియోగించబోతున్నారు. అంతేకాకుండా ఉపాధ్యాయులు, ఆరోగ్య నిపుణులకు సోషల్ మీడియా వల్ల పిల్లలపై కలిగే ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు, నివారణ చర్యలపై శిక్షణ ఇచ్చేందుకు కూడా నిధులు ఉపయోగించబోతున్నారు. ఇక్కడితో ఆదేశాలు ఆగలేదు. 18 ఏళ్లలోపు వినియోగదారుల అకౌంట్లను పెద్దలకు సిఫార్సు చేయకుండా మెటా చర్యలు తీసుకోవాలి. అలాగే పెద్దలు మైనర్లకు మెసేజ్లు పంపకుండా నిరోధించాలి. మైనర్ యూజర్లు నగ్న చిత్రాలను పంపటం లేదా స్వీకరించడం కూడా నిషేధించాలని కోర్టు ఆదేశించింది. పిల్లల లైంగిక దోపిడీకి పాల్పడే పెద్దలపై 1 స్ట్రైక్ విధానాన్ని అమలు చేయాలని కూడా సూచించింది. అంటే 18 ఏళ్లలోపు వినియోగదారులకు లైక్ కౌంట్లను తొలగించడం మరొక ఆదేశం. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు పుష్ నోటిఫికేషన్లు నిలిపివేయడంతో పాటు సాధారణ విద్యా సమయంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా నోటిఫికేషన్లను పరిమితం చేయాలని కోర్టు పేర్కొంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మైనర్ల వినియోగాన్ని నెలకు 90 గంటలకే పరిమితం చేయాలని ఆదేశించింది. అంటే సగటున దాదాపుగా రోజుకు 3 గంటల వినియోగ పరిమితి అమల్లోకి వస్తుంది. అయితే మెటా మాత్రం తీర్పును అంగీకరించట్లేదు. సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ కోర్టు నిర్ణయంపై అపీల్ చేస్తామని తెలిపారు. తమ ప్లాట్ఫామ్లలో వినియోగదారుల భద్రత కోసం కష్టపడి పనిచేస్తున్నామని, హానికరమైన కంటెంట్, చెడు ఉద్దేశాలతో వ్యవహరించే వ్యక్తులను గుర్తించడం ఒక క్లిష్టమైన ప్రక్రియ అని మెటా పేర్కొంది. టీనేజర్లను ఆన్లైన్లో రక్షించడంలో తమ రికార్డుపై నమ్మకం ఉందని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే అమెరికాలో మెటాపై పిల్లల భద్రత, గోప్యతకు సంబంధించిన వేలాది కేసులు వస్తున్నాయి. న్యూ మెక్సికో కేసుతో పాటు లాస్ ఏంజల్స్లో కూడా ఇలాంటి ఆరోపణలనే ఉన్నాయి. మరోవైపు దాదాపు 3 డజన్లకు పైగా అమెరికా రాష్ట్రాల అటార్నీ జనరల్స్ పిల్లల గోప్యతా చట్టాలను ఉల్లంఘించిందంటూ మెటాపై న్యాయ పోరాటం చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే మెక్సికో కోర్టు సోషల్ మీడియా కంపెనీలపై పిల్లల భద్రత విషయంలో పెరుగుతున్న న్యాయపరమైన ఒత్తిడికి మరొక ఎగ్జాంపుల్గా మారింది. ముఖ్యంగా మైనర్లకు సంబంధించిన అల్గారిథంలు, కంటెంట్ సిఫార్సులు, మెసేజింగ్, నోటిఫికేషన్ లాంటి అంశాలపై ఇకపై మరింత కఠినమైన నియంత్రణలు వచ్చే అవకాశం ఉంది. మరి మెటా ఈ తీర్పుపై అపీల్ చేయబోతున్న నేపథ్యంలో తదుపరి న్యాయపరమైన పరిణామాలు ఎలా ఉంటాయి అన్నదే మాత్రం చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.